మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మనం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? అది ఈరోజు మనం తెలుసుకుందాం. మానవులంతా జంతు ప్రపంచం దగ్గర నేర్చుకోవాలి. ఒక కుక్క దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక పిల్లి దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి, ఒక చేప దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఈ జంతు సామ్రాజ్యం ఉన్నది మానవులకి నేర్పించడం కోసం. అవి మాట్లాడవు, చక్కగా జీవిస్తాయి. మనం ఎందుకు మాట్లాడుతున్నాం? అనవసరంగా మాట్లాడుతాం. మనం ఎందుకు అలా ఉండలేం? ఆ కుక్కను చూసి నేర్చుకోవాలి, ఆ పిల్లిని చూసి నేర్చుకోవాలి. ఆ కుక్క ఎంత విశ్వాసంగా ఉంటుంది, ఆ పిల్లి ఎంత చలాకీగా ఉంటుంది, ఆ పక్షి ఎంత స్వేచ్ఛగా ఎగురుతూ ఉంటుంది, ఆ ఆవు ఆ లేడి పిల్ల ఎంత చక్కగా ఆడుకుంటూ ఉంటాయి, ఆ జంతువులను చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. జంతు ప్రపంచం నుంచి మనం నేర్చుకోవాలి. మానవ ప్రపంచం. వీ హావ్ టు లెర్న్ ఫ్రమ్ ద యానిమల్స్ హౌ టు లివ్, హౌ టు ఎంజాయ్ లైఫ్, హౌ టు బీ ఇన్ ఈచ్ అదర్స్ ప్రెజెన్స్. వీఆర్ హియర్ టు లెర్న్ ఫ్రమ్ ఆల్ ద యానిమల్స్. ఆల్ ద యానిమల్స్ ఆర్ హియర్ టు టీచ్ us. ఒక చీమ లైన్గా వెళ్తుంటుంది, ఒకదాని దగ్గర ఇంకోటి, అది అటు ఇటు పోతుంది. ఏంటి చక్కగా తమ పని తను చేసుకుంటూ వెళ్తుంది, తిరిగి వస్తుంటుంది. ఆ చీమ బార్లు కడుతుంది. ఎంత డిసిప్లిన్ ఉందో ఆ చీమకి. మన దగ్గర అంత డిసిప్లిన్ ఉందా? ప్రతి జంతువు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఎంతైనా నేర్చుకోవచ్చు జంతువులను చూస్తే. దత్తాత్రేయులు వారు 24 జంతువుల దగ్గర నుంచి నేర్చుకున్నారు. ఆయన ఒక పాము దగ్గర నుంచి, ఒక గద్ద దగ్గర నుంచి, ఒక ఎలుక దగ్గర నుంచి. వినాయకుడు ఎలుక దగ్గర నుంచి నేర్చుకుంటాడు, విష్ణుమూర్తి గద్ద దగ్గర నుంచి నేర్చుకుంటాడు, పార్వతీదేవి పులి దగ్గర నుంచి నేర్చుకుంటుంది, పరమశివుడు నంది దగ్గర నేర్చుకుంటాడు. వాళ్ళు ఊరికే పెట్టుకోలేదు, ఆ జంతువులను నేర్చుకోవడానికి పెట్టుకున్నారు. దే లెర్న్ ఫ్రమ్ ద యానిమల్ కింగ్డమ్. జంతువులందరూ టీచర్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ సైలెంట్ టీచర్స్. వీ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ డిసైపుల్స్ ఆఫ్ దోస్ సైలెంట్ టీచర్స్. మనం టీచర్స్ కోసం వెతుక్కుంటున్నాం, ఎక్కడున్నాడు నా గురువు అని చెప్పేసి. ప్రతి జంతువు నీ గురువే. ప్రతి జంతువు తన పని తాను చూసుకుంటూ ఉంటుంది, ఇంకో పనిలో ఇంటర్ఫియర్ కాదు అది. మనం ఎంతసేపు ఇంకోటి సంగతిలో ఇంటర్ఫియర్ అవుతుంటాం, మన సంగతి మనం చూసుకోం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ లెసన్ ఏంటంటే మానవులంతా జంతువుల దగ్గర నేర్చుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, తల్లిదండ్రులందరూ పిల్లల దగ్గర నేర్చుకోవాలి. ఇంట్లో పిల్లలు పుడతారు. ఎందుకు పుడతారు? తల్లిదండ్రులకు నేర్పించడం కోసం పుడతారు, నేర్చుకోవడం కోసం పుట్టరు. తల్లిదండ్రులు చెడిపోయిన వాళ్ళు, పిల్లలు స్వచ్ఛంగా ఉన్నవాళ్ళు. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద చిల్డ్రన్. ద పేరెంట్స్ మస్ట్ లెర్న్, ఆల్ ద పేరెంట్స్ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ఆల్ ద చిల్డ్రన్. All human beings must learn from all animal beings, and all parents should learn from all children. వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటారు పిల్లలు, ముత్యాల్లా ఉంటారు పిల్లలు. ప్రతి ఇంట్లోనూ పిల్లలు ఉన్నారు, కానీ ఆ తల్లిదండ్రులు ముతనష్టపు బతుకుతున్నారు, కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఆ పిల్లల్ని చూసుకుని నేర్చుకోరు వాళ్ళు. ఆ తల్లిదండ్రి ఆ మొగుడి పిల్లలు కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు. ఆ పిల్లలు చూస్తున్నారు, ఎందుకు వీళ్ళు మా దగ్గర నేర్చుకోవడం లేదని చెప్పేసి. ఆల్ పేరెంట్స్, దట్ ఈస్ ఆల్ అడల్ట్స్, షుడ్ లెర్న్ ఫ్రమ్ ఆల్ చిల్డ్రన్. యూ మస్ట్ లెర్న్. ఇఫ్ యూ అబ్జర్వ్ దెమ్, యూ విల్ లెర్న్. ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ దెమ్, యూ డోంట్ లెర్న్. If you observe animals, you will learn so much from animals. If you don't observe them, you don't learn anything. So remember first point. మానవులంతా కూడాను జంతువు దగ్గర నేర్చుకోవాలి. Second point, all adult human beings must learn from children. That is the second point. Third point, పురుషులందరూ స్త్రీల దగ్గర నేర్చుకోవాలి. All males are stupid. All females are wonderful people. Females are the teachers for the males. Animals are the teachers for the human beings. Children are the teachers for the adults. ఆడవాళ్ళని చూసి నేర్చుకోవాలి మగవాళ్ళందరూ. ఎంత కుదురుగా ఉండాలో, ఎంత ఒదిగా ఉండాలో, ఎంత యాక్సెప్టెన్స్గా ఉండాలో, ఎంత ఇస్తూ ఉండాలో ప్రతి మగవాడు ప్రతి స్త్రీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. థర్డ్ పాయింట్, మాంసం తినే వాళ్ళందరూ శాకాహారుల దగ్గర నేర్చుకోవాలి. All people, those who eat meat, must learn from those people who are vegetarians. Those people who eat meat are cruel people. శాకాహారం తినేవాళ్ళు సాత్వికులు. ఈ మాంసం తినే వాళ్ళందరికీ శాకాహారంలో ఉండేవాళ్ళు టీచర్స్. వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్.
ఫిఫ్త్ పాయింట్, ధ్యానం చేయని వాళ్ళందరూ ధ్యానం చేసే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. Those people who don't meditate must learn from those people who meditate. All those people. The meditators are the teachers for the non-meditators. The vegetarians are the teachers for the non-vegetarians. The females are the teachers for the males. The children are the teachers for the adults. Animals are the teachers for all human beings. Sixth point, సైలెంట్గా ఉండే వాళ్ళ దగ్గర మాట్లాడే వాళ్ళు నేర్చుకోవాలి. Those people who speak, they must learn from those people who are silent. Silence is golden. After 50-100 years, ఎవడు మాట్లాడు, గుర్తుంచుకోండి. మాటలు అనవసరం. ఒక 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు చెప్పుకుంటే వింతగా చెప్పుకుంటారు. 100 సంవత్సరాల క్రితం అందరూ మాట్లాడేవారట మనుషులు అని వింతగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఎవడు మాట్లాడు. Nobody will speak after 100 years. There is nothing to speak. What is there to speak? When you understand everything, you don't speak at all. When you don't understand, you keep on blabbering. After 100 years, you will see on the earth planet, nobody is going to speak. మాటలు ఉండవు ఇంకో 100 సంవత్సరాల తర్వాత. మాటలు అవసరమే ఉండదు. ఇక్కడ ఆలోచిస్తే అక్కడ అర్థమైపోతుంది, అక్కడ ఆలోచిస్తే ఇక్కడ అర్థమైపోతుంది. ఈ నోరు అవసరం ఉండదు ఆఫ్టర్ 100 years. You won't use the mouth to speak. You will use the mouth only to eat or to sing. నోరు నుండి పాడుకోవడం కోసం, అందుకని మాట్లాడడం కోసం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్లు మనం నేర్చుకుందాం.